ఓకే మై డియర్ గార్స్, కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. శుభోదయం, శుభ బుధవారం, అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయం. ఈ వేళలో మనకు అద్భుతమైన బుధవారం ధ్యానాన్ని అందించేదానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు విశ్వప్రకాష్ బుద్ధ గారు. సో వారికి మన కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సరస్వతి వేదిక మీదకి వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ నాయుడు గారు. వెల్కమ్. శుభోదయం, ప్రణామములు. అలాగే మన కుటుంబ సభ్యులందరికీ శుభోదయం, ఆత్మ ప్రణామములు. యూట్యూబ్ మాస్టర్స్ అందరికీ నా అభినందనలు. ఓకే మాస్టర్స్, అద్భుతమైన రోజు, మరొక రోజు మనందరి కలిక ఈ సరస్వతి వేదికపై ముందుగా మన విశ్వగురు బ్రహ్మ సుభాష్పత్రి గారికి స్వనమానపత్రి మేడకు ధన్యవాదాలు తెలుపుకుంటూ శతకోటి వందనంతో ఈ వేదిక మీదకి ఆహ్వానించుకున్నాం. అలాగే ప్రకృతికి, విశ్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విశ్వానికి మన యొక్క సంకల్పం తెలియచెప్పుకుందాం. అసలు మన ధ్యానం ఎందుకోసం చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం, ఒక్క నిమిషం ప్రశాంతంగా మన యొక్క సత్సంకల్పాన్ని తెలియచెప్పుకుందాం. ఈ విశ్వానికి చిరునవ్వుతో చెప్పుకుందాం, లాస్ట్లో థ్యాంక్స్ కూడా చెప్పుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఓకే మాస్టర్స్, మనం ఆసనం, అద్భుతమైన ఆసనంలో కూర్చుందాం అండి. స్థిర సుఖాసనంలో కూర్చుందాం. కాళ్ళు రెండు క్రాస్ చేసుకుందాం, వేళ్ళలో వేలు పెట్టుకుందాం. సాధ్యమంత నిటారు కూర్చుందాం, రిలాక్స్గా కూర్చుందాం. ముందుగా మనం ధ్యానంలోకి వెళ్ళే ముందు 6 సార్లు ఓంకార నాదం చేద్దామండి. దీని తర్వాతగా 21 సార్లు చక్ర ప్రాణాయామ. గుండెల నిండుగా ఫాస్ట్గా గాలి తీసుకుంటాం, ఫోర్స్గా తీసుకుంటాం, అంతే ఫోర్స్గా బయటకు వదలగలగడం. గెట్ రెడీ మాస్టర్స్. ఇప్పుడు ఓంకార నాదం.
ఓకే మాస్టర్, రిలాక్స్. ఇప్పుడు మనం 21 సార్లు చక్క ప్రాణాయామం చేద్దామండి. గుండె నిండుగా ఫాస్ట్గా గాలి తీసుకుంటాం. అంతే ఫాస్ట్గా ఫోర్స్గా బయటికి వదలగలడు. నో గ్యాప్, మధ్యలో గ్యాప్ అంటూ ఉండదు. ఓకే అండి, రెడీ, స్టార్ట్. రిలాక్స్. ఈ ప్రాణాయామం ద్వారా మళ్ళీ ఎక్కడెక్కడైతే మార్పులు వచ్చినాయో ఆ మార్పులు గమనించుకుందాం. శ్వాసలో మార్పు. అలాగే మన హార్ట్ బీట్ పెరగడం జరుగుతుంది. అలాగే మన రక్త ప్రసరణ యొక్క వేగం కూడా మారడం జరుగుతోంది. మన నుదిటి మధ్య భాగంలో ఆ స్పర్శలు గమనించుకుందాం. నాడీ మండలం యొక్క స్పర్శలు, రక్త ప్రసరణ యొక్క స్పర్శలు, అలాగే మన హృదయం యొక్క స్పర్శలు, హార్ట్ హార్ట్ బీట్. ఈ యొక్క ప్రాణాయామంతో మనం మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరగడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం చక్క ప్రాణాయామం కంప్లీట్ చేస్తున్నామో బ్లడ్ ప్రెషర్ నెమ్మదిగా సహజ స్థితికి నెమ్మదిగా రావడం జరుగుతోంది. అలాగే మన శ్వాసలో మార్పు, మన ముక్కు 2 రంధ్రంల నుండి కూడా శ్వాస చాలా క్లియర్‌గా వెళ్ళడం జరుగుతోంది. అద్భుతమైన మార్పులు. శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మనం ఎక్కువ పీల్చేది లేదు, తక్కువ పీల్చేది లేదు. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనించుకుందాం. ఏ అలజడి లేదు. పూర్తి ఎరుకుతూ ఉందాం. అద్భుతమైన సమయంలో మనం ధ్యానంలో నిమగ్నమవుతున్నాం. ఈ బ్రహ్మముహూర్త సమయంలో ఈ సరస్వతి వేదికపై దేవీ దేవతలను ఆహ్వానించుకుందాం.
పితృదేవతలను, సత్యలోకవాసులను, శంబాలలోకవాసులు, నక్షత్రమిత్రులు, కాంతి స్వరూపులను, ఏంజెల్స్‌ను, రేడియన్స్, గార్డియన్స్, కాస్మోస్, లావోస్, ఇంకా ఎంతోమంది అద్భుతమైన ఈ కాంతి స్వరూపులందరినీ ఈ సరస్వతి వేదికపై ఆహ్వానిస్తూ మన అందరి చైతన్యంతో అనుసంధానం చేసుకుందాం. ఈ ఈ అద్భుతమైన సమయంలో మన బ్రహ్మరంధ్రం నుండి అద్భుతమైన విశ్వశక్తి ఈ బ్రహ్మాండం నుండి రావడం జరుగుతోంది. ఆ విశ్వశక్తిని మనలోకి ఆహ్వానించుకుందాం. తల భాగమంతా నింపుకుందాం. మన తల భాగం నుండి మన మెడ భాగం, బ్లూ కలర్‌లో ఉన్న విశ్వశక్తి, లైట్ బ్లూ కలర్‌లో ఉన్న విశ్వశక్తి, అద్భుతమైన విశ్వశక్తిని మన శరీరం అంతా నింపుకుంటున్నాం. ఇంత హాయిగా అద్భుతమైన విశ్వశక్తి మన మెడ భాగం నుండి మన హృదయ భాగం, మన లంగ్స్, మన హార్ట్, మన ఛాతీ భాగం అంతా నింపుకుంటున్నాం అద్భుతమైన విశ్వశక్తిని. అందరం ఎవరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా ఈ సరస్వతి వేదికపై ఈ కాంతి స్వరూపుల యొక్క చైతన్యంతో మనందరి చైతన్యం అనుసంధానం విశ్వశక్తిమయం. అద్భుతమైన ఈ సమయం మన హృదయ భాగం నుండి మన పొట్ట భాగం అద్భుతమైన విశ్వశక్తి నింపుకుంటున్నాం. మన హృదయ భాగం నుండి పొట్ట భాగం, అలాగే నడుము భాగం,
మనలో ఉన్న ప్రతి అణువణువు ఈ అద్భుతమైన విశ్వశక్తిని నింపుకుంటున్నాం. ఈ శరీరమే కోటాను కోట్ల కణజాలంతో ఉన్నది. పంచభూతముల సాక్షి మన ఈ దేహం. మన నడుము భాగం నుండి మన తొడలు, మోకాళ్ళ వరకు, అలాగే మన పిక్కలు, పాదముల వరకు ఈ అద్భుతమైన విశ్వశక్తిని నింపుకుంటున్నాం. మన శరీరం అంతా పూర్తి విశ్వశక్తిమయం. ఈ బ్రహ్మాండం నుండి వస్తున్న విశ్వశక్తి మన తల భాగం నుండి మన వెన్నుముక్క చివరి భాగం, మన వెన్నెముకల చుట్టూ, మన వెన్నెముక చివరి భాగమైన మన మూలాధార చక్రం వరకు వెళ్ళడం జరుగుతోంది. మూలం మన 1,44,000 నాడీ మండలం అంతా కూడా అనుసంధానమే ఉన్న ఈ మూలాధార చక్ర మనలో అద్భుతమైన శక్తి కేంద్రములు. అద్భుతమైన సమయంలో మన వెన్నెముక పూర్తిగా శక్తివంతం చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం నిటారుగా పెట్టుకుని కూర్చున్నామో, మన వెన్నెముక నుండి ప్రవహిస్తూ అద్భుతమైన విశ్వశక్తి మన మూలము వరకు వెళ్తోంది. మన మూలాధార చక్ర, మన జననేంద్రియాల మధ్య ఉన్న ఈ మూలాధార చక్ర మూలాధార చక్రం మనం శక్తివంతం చేసుకుంటున్నాం. ఈ బ్రహ్మాండంతో మనం అనుసంధానం చేసుకుంటున్నాం. అద్భుతమైన విశ్వశక్తితో మనం ఈ మూలాధార చక్ర ఎరుపు రంగు వర్ణంతో ఉంటుంది. రెడ్ కలర్ చిన్ని బంతి మాదిరిగా. మన శరీరం అంతా షట్చక్రమయం. 72,000 నాడులతో అనుసంధానమై ఉన్న ఈ శక్తి కేంద్రములు, షట్చక్రములు. ముందుగా మనం మూలాధార చక్రం, అలాగే మనం పొత్తికడుపు ప్రాంతంలో స్వాదిష్టాన చక్ర, మన పొట్ట ప్రాంతంలో మణిపూరక చక్ర, మన హృదయ ప్రాంతంలో అనాహత చక్ర, మన గొంతు ప్రాంతంలో విశుద్ధ చక్ర, మన నుదిటి మధ్య భాగంలో ఆజ్ఞా చక్ర. ఈ షట్చక్రములు మనలో ఉన్న శక్తి కేంద్రములు. ప్రతి అవయవానికి అనుసంధానమై ఉన్న ఈ షట్చక్రములు ప్రతి అవయవాన్ని శక్తివంతం చేయడం జరుగుతోంది. అనునిత్యం ఈ షట్చక్రములు అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయం
ఈ సరస్వతి వేదిక పైన మనందరం మనలో ఉన్న శక్తి కేంద్రములను ఈ షట్చక్రములను మహాశక్తి స్వరూపులుగా తయారు చేసుకుందాం. ఇక మన మూలాధార చక్ర, మన జననేంద్రియాల మధ్య ఉన్న ఈ మూలాధార చక్ర, ఈ మూలాధార చక్రంలో లోపములు ఎవరికైతే పైల్స్ ఉంటుందో, భాగేంద్రములు ఉంటాయి, ఈ మూలాధార చక్ర మనం శక్తివంతం చేసుకోకపోవడం వల్ల శక్తిహీనత చెందడం ద్వారా మనం ఈ పైల్స్ ఉండటం కానీ, భాగేంద్రములు ఉండటం కానీ, గడ్డలు సిస్ట్స్ ఉండటం కానీ, ఈ మూలాధార చక్రంలో లోపములు శారీరక అవరోధములు, అలాగే స్వాదిష్టాన చక్రములు, ఉత్తికడు ప్రాంతం ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, అలాగే యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్, అపెండిసైటిస్ ప్రాబ్లం కానీ, హెర్నియా ప్రాబ్లం కానీ, అలాగే గర్భాశయ దోషములు, ఈ స్వాదిష్టాన చక్ర మనం ఎప్పుడైతే శక్తివంతం చేసుకుంటామో ఒక్కొక్కటిగా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవ్వడం జరుగుతుంది. ముందుగా మనకు పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, వాటర్ బబుల్స్ అండ్ ఎయిర్ బబుల్స్, గడ్డలు, ఈ స్వాదిష్టాన చక్రంలో మనం శుద్ధి చేసుకుంటాం. అలాగే ఈ స్వాదిష్టాన చక్రం ఆరెంజ్ కలర్లో ఒక బంతి మాదిరిగా అద్భుతమైన శక్తి కేంద్రం మన మూలానికి అనుసంధానం చేయడం జరుగుతుంది. మూలాధార చక్రంకి మూలాధార చక్ర రెడ్ కలర్, స్వాదిష్టాన చక్ర ఆరెంజ్ కలర్. అలాగే మన నాభి ప్రాంతం, పొట్ట ప్రాంతం మణిపూరక చక్ర. ఈ మణిపూరక చక్రంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండటం కానీ, అల్సర్స్ ఉండడం కానీ, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఇన్సులిన్ ప్రాబ్లమ్స్, షుగర్ వ్యాధిగ్రస్తులు, వీటికి మూల కారణం మనలో అసూయ, ద్వేషములు, కోపం ఎప్పుడైతే మనలో అమితంగా ఉండడం జరుగుతుందో ఈ మణిపూరక చక్రంలో కడుపు మంటలు, కడుపు నొప్పులు,
ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వీటన్నిటికీ మూల కారణం మనలో ఉన్న లోపములు. అసహ్యించుకోవటం. ఈ మణిపూరక చక్ర మన మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్రంతో అనుసంధానం చేసుకోవడం ద్వారా, శక్తివంతం చేసుకోవడం ద్వారా, అలాగే మనం ద్వేషాన్ని, కోపాన్ని, అసూయలను వదులుకోవడం ఈ మణిపూరక చక్ర శక్తివంతం చేసుకోవడం జరుగుతుంది. ఈ మణిపూరక చక్ర లైట్ యెల్లో కలర్‌లో ఒక బంతి మాదిరిగా మూలాధార చక్ర రెడ్ కలర్, స్వాదిష్టాన చక్ర ఆరెంజ్ కలర్, మణిపూరక చక్ర లైట్ యెల్లో కలర్. అలాగే గర్భ ప్రాబ్లమ్స్, పిల్లలు పుట్టలేకపోవటం, గర్భంలో దోషములు, ఎన్నెన్నో కారణములు. ఈ మణిపూరక చక్ర మహాశక్తివంతం చేసుకోవడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక్కొక్కటిగా చెక్ పెట్టుకోవడం జరుగుతుంది. సరియైన సాధనతో ఆహార నియమములలో మార్పులు, సరియైన సమయం, సాత్విక ఆహారం తినడం, క్రమ పద్ధతిలో తినడం, ఈ మణిపూరక చక్ర లైట్ యెల్లో కలర్‌తో ఈ షట్చక్రములు అనుసంధానం చేసుకుందాం. మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపూరక చక్ర, అలాగే అనాహత చక్ర, మన హృదయ ప్రాంతం, ఈ అనాహత చక్ర మన ఛాతీలో ప్రాబ్లమ్స్, శ్వాసలో ప్రాబ్లమ్, శ్వాస తీసుకోనడంలో ఆవేశం ఉండటం కానీ, అలాగే మనం హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ వాల్స్‌లో ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్‌లో హోల్స్ కానీ, మన హృదయ సంబంధ వ్యాధులు, ఛాతీ భాగంలో నొప్పులు, మనలో ప్రేమ లోపం, ఆప్యాయత లోపం, అనురాగం, ఎవరి మీద ఎటువంటి వారి మీదైనా కూడా మనం ప్రేమను పంచుదాం. పశుపక్షాదుల మీద ప్రేమను చూపించటం, ఈ అనాహత చక్రంకి లైట్ గ్రీన్ కలర్ హృదయంలో శక్తివంతం చేసుకుందాం. అనుసంధానం చేసుకుందాం ఈ షట్చక్రములు. ఇష్టమంత ప్రేమను మనం ఎప్పుడైతే పంచుతున్నామో, ప్రతి ఒక్కరితో ప్రేమ తత్వంతో ఎప్పుడైతే ఉండగలుగుతున్నామో, అలాగే మనం అద్భుతమైన ప్రాణాయామం ద్వారా మనం ఎన్నో రకముల ఈ హృదయ సంబంధ రోగంలో మనం చెక్ పెట్టుకోవడం జరుగుతుంది. అద్భుతమైన ఈ అనాహత చక్ర మనం శక్తివంతం చేసుకుందాం, అనుసంధానం చేసుకుందాం. అలాగే మనం విశుద్ధ చక్ర మన గొంతు ప్రాంతంలో విశుద్ధ చక్ర,
ఎవరికైతే థైరాయిడ్ గ్రంథి లోపం ఉంటుందో, థైరాయిడ్ గ్రంథి సరియైన శక్తిని తీసుకోకపోవటం, యాక్టివేట్ అవ్వకపోవడం, మనలో థైరాయిడ్ గ్రంథిని ఉత్పత్తి చేయలేకపోవటం, మన మాట చేత గాని, సరియైన మాటలు, మన వాక్శుద్ధి లేకపోవటం, ప్రతి ఒక్కరి మీద అనాలోచితంగా చెడు మాటలు మాట్లాడటం, చెడు సంకేతములు పంచటం, మనలో ఉన్న ఈ లోపము, మన లోపములు సరిదిద్దుకోవడం ద్వారా ఈ విశుద్ధ చక్ర మనం శక్తివంతం చేసుకుందాం. ఈ విశ్వంతో అనుసంధానం చేసుకుందాం. మన మాట తీరుని మార్చుకుందాం. మౌనం ద్వారా మనం మన మాటల్లో మార్పు, మన చేతలలో మార్పు, అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయం. ఈ సరస్వతి వేదికపై మనందరూ ఈ షట్చక్రంలో అనుసంధానం చేసుకుంటున్నాం. షట్చక్రాలను శక్తివంతం చేసుకుంటున్నాం. యాక్టివేట్ చేసుకుంటూ జరుగుతోంది. అద్భుతమైన సమయంలో మనం విశుద్ధ చక్ర, అలాగే మన నుదిటి మధ్య భాగంలో మన మనోనేత్రం, మన జ్ఞాన నేత్రం. ఎప్పుడైతే ఈ ధ్యాన సమయంలో మనం మన 2 కళ్ళు మూసుకొని కూర్చుంటామో, శివుడికి ఎట్లాగైతే మూడవ కన్ను ఉంటుందో మనం ఆ వెలుగుని గమనించుకుంటాం. మన మనోనేత్రం, మన జ్ఞాన నేత్రం, మన థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విశ్వాన్ని మనం గమనించుకోవచ్చు. ఈ అద్భుతమైన శక్తితో మనం మన మనోనేత్రం, మన జ్ఞాననేత్రం ఎప్పుడైతే మనలో ఉన్న ఈ పంచ శక్తి కేంద్రములు అనుసంధానం అవుతున్నాయో, శక్తివంతం చేసుకోవడం జరుగుతుందో, మన ఆజ్ఞా చక్ర శక్తివంతం అవడం జరుగుతుంది. పూర్తిగా అతినేతులుగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జ్ఞాన నేత్రాన్ని ఓపెన్ చేసుకోవడం అయిన అద్భుతమైన శక్తిని తీసుకోవడం జరుగుతుంది. ఈ మనోనేత్రం డార్క్ బ్లూ కలర్, ఈ విశుద్ధ చక్రానికి లైట్ బ్లూ కలర్, అలాగే మన హృదయ చక్ర లైట్ గ్రీన్ కలర్, నాహత చక్ర. ప్రతి ఒక్క ఈ శక్తి కేంద్రములకు బీజాక్షరములు ఈ విశ్వంతో మనం అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. ప్రకృతితో అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. పంచభూతములతో మనం అనుసంధానం చేసుకోవడం జరుగుతుంది. ఈ అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయంలో బీజాక్షరముతో మనం మనలోని ఈ శక్తి కేంద్రములను 1,44,000 నాడీ మండలాన్ని మనం శక్తివంతం చేసుకోవడం జరుగుతుంది. ఈ బీజాక్షరి పఠనంతో మనం పూర్తిగా మహాశక్తివంతం అవ్వడం జరుగుతుంది. గుండె నిండుగా శ్వాస తీసుకోవటం,
పూర్తిగా ఈ బీజాక్షరంలో మనలో ఉన్న గాలి ఉన్నంత వరకు పూర్తిగా పఠనం చేయడం. వాటిని మనం బీజాక్షరములు పలకడం. ముందుగా మన మూలాధార చక్రంకి బీజాక్షరం లం. ప్రతి బీజాక్షరాన్ని మనం 7 సార్లు పలుకుదాం. ఎరుకతో సాధ్యమంత నిటారుగా కూర్చొని ఈ బీజాక్షరం, అలాగే మనం స్వాదిష్టాన చక్రం బీజాక్షరం వం. ఈ వం బీజాక్షరం మనం పలకడం ద్వారా మన పొత్తికడి ప్రాంతంలో శక్తివంతం చేసుకోవడం జరుగుతుంది, చైతన్యవంతం చేసుకోవడం జరుగుతుంది. అలాగే మణిపూరక చక్ర రం. రం బీజాక్షరం. అనాహత చక్ర యం బీజాక్షరం. విశుద్ధ చక్ర మనం ఏదైతే మాటలు ఈ విశుద్ధ చక్ర మనం బీజాక్షరం హం. హం బీజాక్షరం. అలాగే మనం ఆజ్ఞా చక్ర, మన మనోనేత్రం, మన జ్ఞాన నేత్రం బీజాక్షరం ఓం. అలాగే మనం అద్భుతమైన ఈ షట్చక్రములు ఎప్పుడైతే అనుసంధానం చేసుకుంటామో, శక్తివంతం చేసుకుంటామో, పూర్తిగా శుద్ధి చేసుకుంటామో, శారీరక శుద్ధి చేసుకుంటామో, సహస్రార స్థితికి వెళ్ళడం జరుగుతుంది. మన తల పైభాగంలో 1000 రేకుల కమలము, అంత అద్భుతమైన శక్తి కేంద్రం సహస్రార స్థితికి వెళ్ళడం జరుగుతుంది. బ్రహ్మాండ స్థితి. మహా యోగులు సాధించిన అద్భుతమైన ఈ బ్రహ్మాండ స్థితిలోకి మనం సహస్రార స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. అద్భుతమైన శక్తి కేంద్రాలు మనలో ఉన్న ప్రతి ఒక్క శక్తి కేంద్రంలో మహాశక్తి స్వరూపంగా మనం తయారు చేసుకోవడం జరుగుతుంది. అద్భుతమైన బ్రహ్మముహూర్త సమయంలో మనం ఈ బీజాక్షర పఠనం ద్వారా మనలో ఉన్న ఈ షట్చక్రములను అనుసంధానం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ పూర్తిగా ఎరుకతో ఈ బీజాక్షరములను పలుకుదాం. ముందుగా మనం మూలాధార చక్ర. ఈ మూలాధార చక్రానికి మనం లం బీజాక్షరం అకార ఉకార మకారంతో కలిసి ఉన్న ఓంకారం. ఈ మూలాధార చక్ర గుండెల నిండుగా గాలి పీల్చుకుందాం. మన పొట్టలో ఉన్నదంతా కూడా ఆ శ్వాస వదిలేంత వరకు కూడా ఈ బీజాక్షరం పలుకుదాం. ప్రతి ఒక్కరూ రెడీ స్టార్. లం. లం.
లం లం మన గొంతు దగ్గర నుండి మొదలుకొని మన పొట్టలో ఉన్నదంతా కూడా శ్వాసను పూర్తిగా వదలడం, చివరి గాలి ఉన్నంత వరకు మన నాభి ప్రాంతం నుండి మన మూలము వరకు అనుసంధానం అవడం జరుగుతుంది, శక్తివంతం చేసుకోవడం జరుగుతుంది. ఈ మూలాధార చక్ర లం మన నాభి ప్రాంతం నుండి మన మూలం వరకు ఆ కలయికను గమనించుకుందాం. లం లం మనలో ఉన్న చివరి శ్వాస వరకు, మన శరీరంలో ఉన్న గాలి పూర్తిగా అయిపోయేంత వరకు ఈ బీజాక్షరం పలకడం. రెడ్ కలర్తో మనం ఈ మూలాధార చక్ర మనం శక్తివంతం చేసుకోవడం జరుగుతోంది. మూలాధార చక్ర యాక్టివేట్. ఈ మూలాధార చక్ర మనం రెడ్ కలర్తో అనుసంధానం చేసుకోవడం, శక్తివంతం చేసుకోవడం ద్వారా మనలో ఏదైతే నిద్రాణంగా ఉన్న కుండలిని శక్తి ప్రేరణ జరుగుతోంది. సరి అయిన సాధనతో ఈ షట్చక్రంలో అనుసంధానం మహాశక్తివంతం చేసుకోవడం ద్వారా మన సహస్రారం కుండలిని శక్తి యాక్టివేట్ చేసుకోవడం జరుగుతుంది. మూలాధార చక్ర యాక్టివేట్. అద్భుతమైన శక్తి సృష్టింపబడుతోంది. మూలాధార చక్ర యాక్టివేట్. అలాగే మన రెండవ చక్ర పొత్తికడు ప్రాంతంలో స్వాదిష్టాన చక్ర. స్వాదిష్టాన చక్రంకి బీజాక్షరం వం. ఈ వం బీజాక్షరాన్ని మనం 7 సార్లు పలుకుతాం. గుండె నిండుగా శ్వాస తీసుకుందాం. శ్వాస వదిలేటప్పుడు ఈ బీజాక్షరాలు పలుకుతూ మనం పూర్తి శ్వాస అయ్యేంత వరకు మన నాభి వరకు గమనించుకుంటూ మనం మనలో ఉన్న పూర్తిగా గాలి అంతా వదిలేద్దాం. ఈ బీజాక్షరం
అకార ఉకారం మకారములు ఓంకారంతో మనలో ఉన్న ప్రతి అణువుని శక్తివంతం, అద్భుతమైన స్వాదిష్టాన చక్రంకి బీజాక్షరం వం. ఈ వం బీజాక్షరాన్ని మనం 7 సార్లు పలుకుతాం. యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, సిస్ గడ్డలు ఉండటం, ఎప్పుడైతే ఈ స్వాదిష్టాన చక్రం శక్తివంతం చేసుకోవడం జరుగుతుందో ఇవన్నీ ప్రాబ్లమ్స్కి మనం చెక్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ వం బీజాక్షరాన్ని మనం 7 సార్లు పలుకుదాం. వం 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 స్వాదిష్టాన చక్ర యాక్టివేట్. వం అద్భుతమైన కదలికలు. మన మూలం స్వాదిష్టాన చక్ర అనుసంధానం చేసుకుంటున్నాం. మనలో ఉన్న ప్రతి అణువు శక్తివంతం. మూలాధార స్వాదిష్టాన చక్ర యాక్టివేట్. మన 3వ చక్ర మణిపూరక చక్ర. మూలాధార చక్ర రెడ్ కలర్ అప్లై చేసుకున్నాం. స్వాదిష్టాన చక్ర ఆరెంజ్ కలర్ అప్లై చేసుకున్నాం. మణిపూరక చక్ర, మణిపూరక చక్రంకి బీజాక్షరం రం. మహాశక్తి కేంద్రం ఈ రం. ఈ బీజాక్షరం
ఈ బీజాక్షరం మనం 7 సార్లు పలుకుదాం. పూర్తిగా శ్వాస అంతా వదిలేంత వరకు ఈ బీజాక్షరంలో మనం పలుకుతూ ఉంటే మనలో ఉన్న ప్రతి అణువు శిరస్సు నుండి మన పాదముల వరకు కూడా ప్రతి అణువు శక్తివంతమవుతోంది. ఆ కదలికలను గమనించుకుందాం. ఆ శక్తి కేంద్రములు మహాశక్తి సృష్టింపబడుతోంది. ఈ బీజాక్షరం మనం 7 సార్లు పలుకుదాం. రం 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 మణిపూరక చక్ర యాక్టివేట్. లైట్ ఎల్లో కలర్ అప్లై చేసుకున్నాం. మణిపూరక చక్ర మూలాధార స్వాదిష్టాన మణిపూరక చక్ర యాక్టివేట్. రం 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 మూలాధార స్వాదిష్టాన మణిపూరక చక్ర యాక్టివేట్. ఈ మణిపూరక చక్రం లైట్ ఎల్లో కలర్ అప్లై చేసుకున్నాం మన పొట్ట ప్రాంతంలో. నాలుగవ చక్ర అనాహత చక్ర.